స్టార్ట్ చేయండి. వెనకాల సౌండ్లు బాగున్నాయి. అవును, అందుకని ఆగాను. చేయండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం ఏన తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపః తదా మह्यं దదాతి త్వం పదాంతికం. వందేహం శ్రీ గురుః శ్రీయుతపదకమలం శ్రీ గురు వైష్ణవాంచ శ్రీరూపసాగ్రజ సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాద సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామిని. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరతిషే నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓకేనా మాతాజీ? హరే కృష్ణ. అందులో ఇంకోటి కూడా ఉంది. ఒకటి హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. సరేనా? వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓకే మాతాజీ. ఇవాళ గౌర పూర్ణిమ కదా. గౌర పూర్ణిమ గౌర మండలి అంటే మన దగ్గర అక్కడ నవద్వీప్లో ఎట్లా ఉంటుంది, అక్కడ మహాప్రభు జన్మించినారు కదా, ఇవాళ ఆయన పుట్టినరోజు. సో ఎట్లా ఉంటుందట అది భక్తి వినోద ఠాకూర్ రాస్తారనమాట. ఇది ఒకసారి మనం ఒకసారి కీర్తన చేసుకుందాము. పొద్దున్నే అన్నమాట లేస్తారట ఎవరు, చైతన్య మహాప్రభు లేచి డాన్స్ చేస్తూ పాట పాడుతూ ఉంటారట. ఎలా ఉదిలో అరుణాపురబ భాగే ద్విజమణి గోరామణి జాగే భక్త సమూహాలు ఏ సాథే గేల నాగర బ్రాహ్మజే. తూర్పు వైపు నుంచి ఉదయిస్తూ ఉంటాడు కదా సూర్యుడు. అప్పుడు అలాగా కనిపిస్తున్నప్పుడు అంటే భూమికి ఆకాశానికి ఇట్లా కలిపి ఉన్నట్టుగా కనిపిస్తుండట. రెడ్డిగా ఉంటాడు సూర్యుడు అప్పుడు. ఆ టైంలోట వీళ్ళందరూ గౌర సుందరుడు లేచి తన భక్తులందరినీ వెంట పెట్టుకొని ఆ నగరంలో గ్రామాలన్నిట్లోనూ తిరుగుతూ ఉంటాడట. ఏం చేస్తూ ఉంటాను, తాతై తాతై బజలో ఖోలో ఘన ఘనాతా హే ఝాఝేర రోలో ప్రేమే ఢలా ఢల సోనారంగా చరణను పురభాజే. ఆ మృదంగాలు తాతయ్య తాతయ్య అని మోగుతూ ఉంటే కర్తలాలు గజల్ ఝరా ఝరా అని మోగుతూ ఉంటేట లయబద్ధంగా ఒకదానికి ఒకటి తగినట్టుగా మోగుతూ ఉంటేట భగవంతుడు అంటే చైతన్య మహాప్రభు ఆయన డాన్స్ చేస్తూ ఉన్నారట. ఆ డాన్స్ చేస్తూ ఉంటే ఆయన మేని ఎలా ఉంది, సోనార్ అంగే అని ప్రేమతోటి ఆయన డాన్స్ చేస్తూ ఉంటే ఆ సోనార్ అంగే ఆ బంగారు వర్ణ ఛాయగల శరీరము ఇలా కంపిస్తూ ఉండట. అప్పుడు ఆయన కాళ్ళకు కట్టుకున్న గజ్జలు కూడా ఝల ఝల అని మోగుతూ ఉన్నాయట. ముకుంద మాధవ యాదవ హరి बोले न बोले रे वादान भोरी मिचे निदा बसे गोले रे राती దివస సారి రసాజే. అక్కడ జనాలందరూ ఉన్నారు కదా, ఆ గ్రామ ప్రజలందరినీ ఉద్దేశిస్తూ చైతన్య మహాప్రభు కీర్తన చేస్తూ ఉన్నారంట. రాత్రంతా నిద్రించి ఉన్నారు. ఆ శరీరాలు ఏంటి వాటికి అలవాటు పడిపోయినట్టుగా ఉన్నాయి. లేవండి, మీరందరూ లేచి సమయాన్ని వృధా చేయకుండా అందరూ రండి, ముకుంద యాదవ హరి అంటూ మనం ఆ దివ్య నామాన్ని మనం జపిస్తూ ఉందాము అని చెప్పేసి మహాప్రభు అందరినీ పిలుస్తున్నారనమాట. అదే ఇవాళ మొత్తిన మనకి రఘునాథ్పురి ప్రభు క్లాస్ లో చెప్పారు కదా. ఏం చెప్పారు?
జీవు జాగో జీవు జాగో అని చెప్పారు కదా. మహాప్రభు ఇలా వెళ్తూ అక్కడ పడుకున్న వాళ్ళందరినీ లేండి రండి రండి అని చెప్పి పిలిచి వాళ్ళని యాదవ, హరి, బోలో అని చెప్పేసి ముకుంద అని పిలవండి చెప్పండి అని చెప్పి పిలుస్తున్నారనమాట వాళ్ళందరినీ రండి అని. ఏమన దుర్లభ మానవాదే पाइया की केरो भावना के हो ఏ బేనానా భజలే యశోద సూత చరమ పోరి బెలాజే. మనకి మానవ శరీరము చాలా దుర్లభం అన్నమాట. చాలా అరుదుగా దొరుకుతుంది మనం ఎంతో ఇచ్చేస్తే గాని. ఆ అరుదైన శరీరం మనకి దొరికినందుకు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటేట ఆ యశోద సుతుడు ఎవరైతే ఉన్నారో ఏబేన భజిలే యశోద సుత, ఆ యశోద సుతుడిని భజించుకోవాలి కదా. భజించకపోతే మనము ఏంటంటే ఆ మరణ సమయాల్లో మనకు కలిగే దుఃఖాన్ని ఎలాగ మనం జయించగలుగుతాము. కాబట్టి మీరు అలాగ చేయడానికి అంటే కావాలి అంటే గనక యశోద సుతుడిని మీరు భజిస్తూ ఉండండి అని చెప్పేసి పిలుస్తున్నారు. উদিত তাপনা হইলে আস্থা দিনা গেলে বলো হয়ে ব্যস্তা তাবাকে নয়ে আলাস হয়ে నా భజా హృదయ రాజే. ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, అస్తమిస్తూ ఉంటాడు. అలా ప్రతిరోజు గడిచిపోతూనే ఉంటుంది. కానీ మనం ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాంటప్పుడు మనము ఆ ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే మనందరి హృదయాల్లో పరమాత్ముడుగా భగవంతుడు నిలిచి ఉన్నాడు. ఆ పరమాత్ముడిని మనం తెలుసుకొని ఆయన్ని ఆ భగవంతుడిని మనం పూజించకుండా మనంతా టైం అంతని కాలాన్ని వేస్ట్ చేస్తున్నాము అని. మన హృదయ నా భజే హృదయ రాజే, మన హృదయంలో అంటే ఉండి ఉన్న ఆ పరమాత్ముడిని మనం భజించట్లేదు అని. జీవనా నిత్య జన సారే తాహే నానా విధ విపద భారే నామాశ్రయ కోరి జాతా నే তুমি దాకహా ఆపన కాజే. ఈ జీవితము అశాశ్వతం అని మనకందరికీ తెలుసు. ప్రతిరోజు ఏదో ఒక దుఃఖాలతోటి మనం కూడుకొని ఉంటుంది. కానీ మనం అది తెలుసుకోలేకపోతున్నాం అన్నమాట. చిన్న చిన్న సుఖాలకే మనం చాలా ఆనందపడిపోతూ ఉన్నాము అనుకుంటున్నాం. ఆ యథార్థాన్ని మనం గుర్తించలేకపోతున్నాంట. కాబట్టి మనందరం సావధానులై ఏం చేయాలట? భగవంతుణ్ణి ఆశ్రయించి ఆయన్ని సేవిస్తూ ఉండాలి. ఇదే మన సనాతన ధర్మం, దాన్ని పాటించండి అని చెప్తున్నారనమాట. జీవేరా కళ్యాణ సాధన కమ జగతే ఆశయ మాధుర నామ అవిద్యాతిమిర తాపన రూపే హృద్గగని బీరాజే. మనందరం బద్ధ జీవులం కదా. మన జీవులందరినీ ఉద్ధరించడానికి భగవంతుడు వచ్చి చైతన్య మహాప్రభు ఆ మధురమైన కృష్ణనామాన్ని ఇచ్చారనమాట ఈ భౌతిక జగత్తులో అవతరించి. కాబట్టి ఏంటంటే మన హృదయము అనే ఆకాశంలో మనకి జ్ఞానం రావాలి అంటే సూర్యుడు రావాలన్నమాట. చీకటి పోవాలి అంటే సూర్యుడు రావాలి. అలాగే మన హృదయంలో చీకటిగా ఉన్న దానిలో ఆ అజ్ఞానాన్ని పారదోలాలి అంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని వెలిగించడానికే భగవంతుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి మనకి హరినామం అనే మందు అంటే ఔషధాన్ని మనకి ఇచ్చారనమాట. అది తీసుకోవాలని చెప్తున్నారు. కృష్ణ నామా సుధా కొరియా పనా జురావో భక్తి వినోద ప్రాణ నామ బినా కిచు నాహి కోరే చౌద భువన మాఝే. ఆ శుద్ధమైన భగవంతుని యొక్క నామాన్ని భక్తి వినోద ఠాకూరు తాగుతున్నారట. తాగి ఆయన ఆత్మ సంతృప్తి పరుచుకుంటున్నారు. అలాగే మీరందరూ కూడా ఈ 14 భువనాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీరందరికీ ఏంటి ఒక్కటే ఉపాయం, ఆ భగవన్ నామాన్ని స్మరించడం తప్ప వేరే ఆశ్రయం లేదు, వేరే ఉపాయం లేదు. కాబట్టి మీరందరూ కూడా భగవంతుడి నామాన్ని జపించండి అని చెప్పి చెప్తున్నారు. ఇలా మహాప్రభు పొద్దున్నే వచ్చి అందరికి వాళ్ళందరినీ పిలుచుకొని తీసుకొని వెళ్ళి హరినామాన్ని జపించడానికి అంతా నగర కీర్తన చేస్తూ ఉంటారు కదా, అలా చేస్తున్నారు అనమాట. అది భక్తి వినోద ఠాకూర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ
రామ రామ హరే హరే. సో అందరూ కూడా హరినామాన్ని జపించండి, కీర్తించండి. ఆ మహాప్రభు యొక్క కృపకి పాత్రులు అవ్వండి అందరూ. ఓకే. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా పాడినరు మాతాజీ మీరు. చాలా బాగుంది మాతాజీ. పాడటం కదా, మీకు అర్థమైందా నేను చెప్పింది? హరి హరి బోల్ మాతాజీ, చాలా బాగుంది. ఓకే మాతాజీ. మీనింగ్ చెప్పింది కదా మాతాజీ, మీనింగ్ చెప్పిన తర్వాత అర్థమైపోయింది. చాలా బాగుంది. అర్థమైపోయిందా? అర్థమైందా? చైతన్య మహాప్రభు మీ రోజు దానికి అట్లా చేస్తూ కొటేషన్ కూడా ఉంటారు. బాగుంటది మాతాజీ. మీ దానికి మీరు పెట్టేసుకున్న కొటేషన్ చాలా బాగుంటది. శ్లోకం వినకపోయా. హరే కృష్ణ మాతాజీ. మనం అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానం వైపుకు వెళ్ళాలి కదా. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే భగవద్గీత నుంచి వస్తుంది అన్నమాట. సరేనా? ఆ భగవద్గీతని మనం ఎలాగా కీర్తన చేస్తున్నాం. సరేనా? మంచి ట్యూన్ లో మనం భగవద్గీత శ్లోకాలు అలా కీర్తన చేస్తాం. అలా చేస్తూ మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకుందాం. ఓకేనా? సరే, ఒకసారి నేను 10th చాప్టర్ లో ఏం చెప్పుకున్నాం ఒకసారి ఒక 4-5 పాయింట్లు చెప్పండి ఎవరన్నా. మాట్లాడతారా? చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సర్వస్వం చెప్పండి. అహం కృష్ణాని, అన్ని కృష్ణుడే అని చెప్పుకొచ్చారు. సర్వ కారణ కారణుడు. కారణం. ఉమ్. అవును. అలాగే ఇంకా ఏం చెప్పుకున్నాము? చతుశ్లోకి భగవద్గీతలో ఒక్కొక్క స్టేట్మెంట్ విభూతుల గురించి చెప్తున్నాం మాతాజీ. ఉమ్. అది విభూతుల గురించి విభూతులన్నీ గురించి చెప్పుకొని ఏంటంటే ఎప్పుడైతే భగవంతుడు ఆయనే అంతా సర్వస్వం అని మనం అర్థం చేసుకుంటామో ఇప్పుడు మనం భగవంతుడిని ప్రార్థిస్తాము అని చెప్పి. సో ఇప్పుడు అర్జునుడికి ఇవన్నీ చెప్పారు భగవంతుడు. 10th చాప్టర్ లో ఆయన విభూతుల గురించి చెప్పారు కదా. ఇది భక్తి యోగం కదా. ఈ భక్తి యోగంలో ఫస్ట్ నన్ను ఎలా చేరాలి, ఏం చేయాలి అంటే మన్మనాభవ మద్భక్తో అవన్నీ శ్లోకాలు చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నాను మీరు నాకే పూజించండి, నన్నే ధ్యానించండి అని చెప్పి చెప్పారు. తర్వాత 10th చాప్టర్ లోకి వచ్చేటప్పటికి ఆయన ఎలా ఉన్నారు, మొత్తం ఈ భౌతిక ప్రకృతి అంతా ఎలా ఉన్నారు అని చెప్పేసి ఆయన విభూతుల గురించి చెప్పారు. అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. 11th చాప్టర్ లో అర్జునుడు అడుగుతున్నాడు, నువ్వు ఇప్పటి వరకు చెప్పిందంతా విన్న తర్వాత నాకున్న మోహం అంతా తొలగిపోయింది. నువ్వు నీ విభూతుల గురించి అంటే పరమ రహస్యమైన ఈ ఆధ్యాత్మిక విషయాలన్నిటి గురించి నువ్వు నాకు చెప్పావు, ఉపదేశం కాపించావు, కాబట్టి నాలో ఉన్న మోహం అంతా పోయింది. అప్పుడు చెప్పాడు కదా కార్పణ్య దోషం అని చెప్పాడు కదా, నేను మోహంతో ఉన్నాను, బివిల్డర్మెంట్ అంటారు అన్నమాట. అదంతా తొలగిపోయింది. నేను నీ నుండి విన్న తర్వాత నాకు అంతా అర్థమైంది అని చెప్పేసి చెప్తూ నీ యొక్క రూపాన్ని నాకు చూపించు, నీ యొక్క విశ్వరూపాన్ని నాకు చూపించు అని అడుగుతారనమాట. అడిగినప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆయన విశ్వరూపాన్ని చూపిస్తాడు. మనం శ్లోక బై శ్లోకగా చూసుకుందాము. ఈ చాప్టర్ లో 54, 55 ఆ లాస్ట్ 2 శ్లోకాలు మాత్రమే మనకి ఇందులో ఇచ్చారు. సో కానీ మనం ఇక్కడ కొంచెం తెలుసుకుందాం. ఇక్కడ అడుగుతున్నారనమాట, భగవంతుని యొక్క నామ రూప గుణ లీలలు అన్ని మన ఇంద్రియాల ద్వారా మనం తెలుసుకొని ఇంద్రియాల ద్వారా భగవంతుడికి సేవ చేయాలి అన్నమాట. ఇప్పుడు భగవంతుడు ఆయన చెప్తున్నారు, అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. ఆయన విశ్వరూపం ఒకటి చెప్పమని చూపించమని అడిగితే చెప్తున్నాను. నేను ఇప్పుడు గౌరంగ దర్శన ప్రభు దాని నుంచి బుక్ నుంచి చెప్తాను, మన భగవద్గీతల కంటే కూడా. ఇక్కడ ఏం చెప్తారంటే విశ్వరూప గురించి చెప్పమంటే ఆ విశ్వరూపము అంటే ఏంటి అనే దాని గురించి చెప్తాను కొంచెం. ఈ భౌతిక జగత్తులో అంత తాత్కాలికమైనది. అంటే మనకు తెలుసు కదా దుఃఖాలయం అశాశ్వతం అని. అలాంటిది ఆ దానిలో ఆధ్యాత్మిక రూపంలో శ్రీకృష్ణుడు ఇతరమైన రూపాల వల్లే ఉంటాడనమాట. ఆయన శాశ్వత స్థితిలో నెలకొని ఉంటాడు. అయితే ఈ భౌతిక ప్రకృతి అంతా మనకి వ్యక్తం కావాలి అన్నా ఒకప్పుడు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. కొన్ని తర్వాత అంటే ప్రళయం వచ్చినప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఈ విశ్వరూపం కూడా అంతే అన్నమాట. అది అవ్యక్తంగానూ ఉంటుంది. అంటే భగవంతుడు కనిపించాలి, చూపించాలి అనుకుంటే చూస్తాం. ఈ భౌతిక ప్రకృతి అంతా ఎట్లా ఉంది అంటే భగవంతుని ఆ రూపంలో ఉంది కాబట్టి దాన్ని విశ్వరూపం అని చెప్తా ఉంటారనమాట. ఆ రూపంలో భగవంతుడు అర్జునుడికి చూపిస్తూ ఉన్నారనమాట.
అయితే ఇది ఎందుకు చేస్తారు, ఈ విశ్వరూపాన్ని ఎందుకు చెప్తారు ఇది అని అంటే దాన్ని విరాట్ రూపం అని కూడా అంటారు. విశ్వరూపాన్ని విరాట్ రూపం అని కూడా అంటారు అనమాట. ఇప్పుడు ఎందుకు భగవంతుడు అది రూపం చూపిస్తారు అంటే, ఇప్పుడు చూడండి, ఎవరైనా కొత్తగా వస్తారనుకోండి, కృష్ణ ఇది అని అంటే ఎక్కడున్నాడు చూపించు అని అంటే వాళ్ళకి తెలియదు కదా. అందుకని ఏం చేస్తామంటే ఈ విరాట్ రూపాన్ని చూపిస్తాం అనమాట. ఇప్పుడు భగవద్గీతలో మనకు అంతకు ముందంత ఫోటోల్లో వాటిల్లో చూస్తాము, ఇన్ని తలలు ఉంటాయి, ఇన్ని చేతులు ఉంటాయి, అవి ఆ తలలు కూడా కొన్ని జంతువులవి ఉంటాయి, అన్ని ఉంటాయి. కొంతమంది నోట్లోంచి, కొన్ని నోళ్లలోంచి అగ్ని వస్తూ ఉంటుంది, తర్వాత కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు, చూసారా? అదంతా విశ్వరూపం చూపిస్తారనమాట. అంటే ఇదంతా కూడా నా యొక్క విస్తరణ, ఇదంతా నా నుండే వచ్చింది, ఇదంతా నేనే అని చెప్పడమే విరాట్ రూపం, విశ్వరూపము యొక్క మీనింగ్ అన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే, మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విశ్వాసం కలిగించడం కోసము అర్జునుడు అడుగుతున్నాడు అనమాట, నీ యొక్క విశ్వరూపాన్ని చూపించమని అడుగుతున్నాడు. అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు అనమాట, దాన్ని అది అడిగిన దానికి చెప్పడానికి చెప్తూ కృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు ప్రభు, నేను చెప్తాను అది. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే, అర్జునుడట శ్రీకృష్ణుడి యొక్క వ్యక్తిగత మాధుర్య రూపంతోటే చాలా ఆనందపడతారు. ఎందుకంటే భక్తులు ఎప్పుడు భగవంతుడిని ద్విభుజ రూపంలోనూ, అందులో ఆయన త్రిభంగి ఆకారంలో ఉంటారు, చూసారా, ఫ్లూట్ వాయిస్తూ, అలా ఉన్న మాధుర్యమైన రూపాన్ని చూసే భక్తులందరూ ఆనందిస్తారు, సంతృప్తి చెందుతారు. అదే ఇక్కడ కృష్ణుడు ప్రత్యేకంగా విశ్వరూపాన్ని చూడాలి అని కోరిక మాత్రం ఏ మాత్రం అర్జునుడికి లేదనమాట. అయినప్పటికీ విశ్వరూపాన్ని చూపించమన్నాడు. ఎందుకు అంటే శ్రీకృష్ణుడు చెప్తున్నారు కదా, కొన్ని మనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు, అవన్నీ కూడా సమర్థించడానికి. ఇందాక మనకి విభూతులు చెప్పారు కదా, నీళ్లు నేనే, వైది నేనే, కొండలు నేనే, మేరు పర్వతాన్ని నేనే, తర్వాత మీ అందరిలో శక్తిని నేనే, అన్ని చెప్తున్నారు కదా. వాటన్నిటిని సమర్థించడానికి, ఆయన దివ్యత్వాన్ని ప్రజలందరికీ తెలియచేయడానికి భగవంతుడిని ఆ విశ్వరూపాన్ని చూపించమని అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. అయితే కేవలం కృష్ణుడు నేను పలానా అని చెప్పడమే కాకుండా, తాత్వికంగా కూడా నేను నా ఉన్నతి ఎక్కడెక్కడ ఉంది నా ఇది అని చెప్పడానికి భగవంతుడు ఆ విశ్వరూపాన్ని చూపించి ప్రజలకి నేను ఉన్నాను అనే సత్యాన్ని వాళ్ళు గ్రహించడానికి అని చెప్పేసి ఆయన విశ్వరూపాన్ని చూపిస్తారు అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఏదైనా సరే ప్రమాణం కావాలి కదా, అంటే ప్రమాణం అంటే ప్రూఫ్ కావాలి అంటారు. ఇప్పుడు కలియుగంలో జనాలు ఎలా ఉంటారంటే, ఏదైనా మనం నోటితోటి చెప్పినా, చూపించినా, కళ్ళతోటి చూసినా కూడా వాళ్ళు నమ్మరు. ఎక్కడ రాసుంది చెప్పు, ఎక్కడ రాసుంది అని అంటారు. మనం ఏది చెప్పినా సరే ఎక్కడ రాసుంది అని. సో ఆ ప్రూఫ్ కావాలన్నమాట. ఆ ప్రమాణాన్ని నెలకొల్పటానికే భగవంతుడు తాను విశ్వరూపాన్ని చూపించారు అన్నమాట. ఎందుకు కూడా చెప్తున్నారు చూడండి, భవిష్యత్తులో కపటమైన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు నేనే భగవంతుడి అవతారము అని వాళ్ళని వాళ్ళు చూపించుకుంటూ ఉంటారట, ప్రకటిస్తూ ఉంటారు. అలా ప్రకటిస్తున్న వాళ్ళకి కాదు, ఇది వాళ్ళు భగవంతుడి అవతారం కాదు, భగవంతుడు ఎవరు ఉన్నారు అని చెప్పడానికే ఆయన తన విశ్వరూపాన్ని చూపించడానికి సంసిద్ధుడయ్యారు అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇంకా చెప్తున్నాడు, అర్జునుడు అడుగుతున్నాడు అనమాట, ఆయన యొక్క విశ్వరూపాన్ని చూడడానికి సమర్థుడినా కాదా నేను అన్నట్టుగా అనుకొని దయ ఉంచి నీ రూపాన్ని నాకు చూపించు అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏదైనా సరే అర్జునుడు స్వయంగా తన బంధువు అయి ఉన్నాడు, తర్వాత భక్తుడు అయి ఉన్నాడు, భగవంతుడు ఏది చెప్తే అది చేస్తాడనమాట. అయినా సరే తను ఎప్పుడైతే ఒక విషయాన్ని అడుగుతున్నప్పుడు నేను నీ విశ్వరూపాన్ని చూడడానికి నేను సమర్థుడినా కాదా అని తలిచి, ఏ ప్రభు నా మీద దయ ఉంచి నీ రూపాన్ని నాకు చూపించు అని చెప్పి ప్రాధేయపడుతున్నారు అనమాట. ఇలా అర్జునుడు భగవంతుని యొక్క విశ్వరూపాన్ని చూపించమని ఆర్డర్ చేయట్లేదు, సవినయంగా అడుగుతున్నారు. అదే సెకండ్ చాప్టర్ లో తీసుకెళ్లి ఆ రెండు సేనల మధ్యలో రథాన్ని నిలుపుమని చెప్పారు. అక్కడ ఆర్డర్ చేసినట్టుగా అయింది, చూసారా? కానీ ఇక్కడ చాలా వినయంగా 11th చాప్టర్కి వచ్చేటప్పటికి చాలా వినయంగా అడుగుతున్నారు అనమాట, అభ్యర్థిస్తున్నారు, నీ విశ్వరూపాన్ని చూపించు, నువ్వు ఇన్ని విభూతులు అవన్నీ ఉన్నాయి కదా అన్నావు కదా, అవన్నీ చూపించు అని. అంతేకాని నువ్వు కంపల్సరిగా చూపించాల్సిందే అని బలవంతం చేయట్లేదుట. భగవంతుడు కరుణతోటి ఆయన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపిస్తారనమాట. ఆ చూపించేటప్పుడు ఆ విశ్వరూపం ఎట్లా ఉంటుంది చెప్తున్నారు.
ఓ అర్జున, నా విభూతులన్నీ చూడు అని. ఆ శరీరంలో సో ఆ విభూతులన్నీ, నేను చెప్పిన విభూతులన్నీ ఎలా ఉన్నాయో చూడు అని చెప్తూ ఎట్లా చెప్తున్నారంటే, వేల కొలదిగా నానా విధాలుగా రకరకాలుగా ఉన్న నా రూపాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ చూడు అని. తర్వాత అద్భుతమైన రూపాన్ని కూడా, విషయాలన్నీ కూడా నాలో చూడు అని చెప్తున్నారు. ఇది 6th దానిలో చెప్తారనమాట. ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని ఆ విశ్వరూపాన్ని నేను ఇప్పుడు నీకు చూపిస్తున్నాను. ఈ రూపం నువ్వు చూడు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే మీరు మళ్ళీ క్వశ్చన్ అడగచ్చు. 5 మిమ్మల్ని అడిగినప్పుడు దుర్యోధనుడు కృష్ణుడిని బంధించేస్తారు కదా, అప్పుడు కూడా చూపించారు. కానీ ఈ విశ్వరూపాన్ని చూపించలేదన్నమాట. ఇప్పుడు చూపిస్తున్న విశ్వరూపం, అర్జునుడికి చూపిస్తున్నది అది చూపించలేదు అని చెప్తున్నారు. తర్వాత ఈ ఈ నా దేహాన్ని ఒక్కసారిగా చూడు, నేను చూపిస్తున్నాను కదా అదంతా చూడు, ఇంతవరకు ఎప్పుడు ఎవరు చూడలేదు, ఒక్కసారి చూడు అని చెప్పేసి చూపిస్తూ, నీకు నేను దివ్యమైన చక్షువుల్ని ఇస్తున్నాను. 8th శ్లోకంలో చెప్తున్నారు, ఈ దివ్యమైన చక్షువుల్ని ఇస్తున్నాను, ఆ చక్షువుల ద్వారా నువ్వు నా దర్శనాన్ని కాంచు అని చెప్పి. ఎందుకంటే మనకు ఉన్నవి వీటిని చర్మ చక్షువులు అంటారు. చర్మ చక్షువులు అంటేను ఈ భౌతికమైన విషయాలన్నీ చూస్తూ ఉంటాము, వీటితో మనకి భగవంతుడు అర్థం చేసుకోలేమన్నమాట. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే అర్జునుడికి కూడా చూపిస్తున్నారు. అంటే చర్మ చక్షువులు కాకుండా దివ్య చక్షువుల్ని ఇచ్చి, పశ్యమే యోగం ఐశ్వరం, నా యొక్క వైభవాన్ని చూడు అని చెప్పేసి చూపిస్తున్నారు అనమాట. ఆ దివ్య దృష్టి గురించి ఇక్కడ ప్రభు చాలా మంచి ఇది రాశారు, నేను చదువుతాను వినండి. అర్జునుడు అనన్యమైన భక్తుడు. అనన్యమైన భక్తి అంటే ఏంటంటే కృష్ణుడి భక్తి తప్ప వేరే ఇంకేమీ ఉండవు అన్నమాట. అన్యమైన భక్తి వేరే ఉండదు కృష్ణుడి తప్ప, అందుకని అనన్యమైన భక్తి అంటారు. దాన్ని శుద్ధ భక్తి అంటారు, కేవల భక్తి అంటారు. సో ఇవన్నీ అంటారు. అనన్యమైన భక్తుడైనందువలన అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క ద్విభుజ రూపము మరియు ఆయనతో గడిపిన మధుర అనుభూతులు ఏమున్నాయి చూసారా, వాటన్నిటికీ ఆయన తీయదనానికి అలవాటు పడిపోయి ఉన్నాడు అనమాట. అలాంటి ఆప్యాయతతోటే ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి ఉన్నతమైన దృష్టి కలిగి ఉన్నాడు. ఎవరు? అర్జునుడు. ఇలాగా కృష్ణుడు వేలాది తలలతోటి, ఎన్ని వేల తలలతోటి, అన్ని కళ్ళతోటి, ఇంకా ఎన్నో విశేషాలతోటి కూడి ఉన్న తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపిస్తున్నారు అనమాట. అది చూసేటప్పటికీ అర్జునుడిలో ఆశ్చర్యం కలిగింది. కృష్ణుడు ఎప్పుడు ద్విభుజ రూపంలో ఉంటూ వాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ ఒకళ్ళకొకళ్ళు భావమరుదులు కదా, వాళ్ళు అలా మాట్లాడుకుంటూ అట్లా ఉన్నారు కదా, అలాంటి కృష్ణుడిని ఇంత రూపంలో చూసేటప్పటికి అర్జునుడికి చాలా ఆశ్చర్యం వేసిందనమాట. అది చూడటానికి కూడా భగవంతుడు ఆయనకి దివ్య దృష్టిని ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు. తర్వాత అర్జునుడు ఆ దివ్య దృష్టితో భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని తిలకించిన తర్వాత సంజయుడు ఇలా చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో 9వ శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు కదా, అక్కడ యుద్ధ రంగంలో జరుగుతున్న విశేషాలన్నీ చెబుతూ ఇలా చెప్తున్నారు అనమాట. ఏమని చెప్తున్నారు అంటే, అన్నీ ఒకే చోట, ఈ భౌతిక ప్రకృతిలో ఉన్న విషయాలు, జరుగుతున్న విషయాలు అన్నీ అక్కడ ఒకే చోట కనిపిస్తున్నాయట. అవన్నీ కూడా ఆ విశ్వరూపంలో వ్యక్తమవుతున్నాయట. ఆ విశ్వమంతా ఒక్క చోట భగవంతుడి శరీరంలో వ్యాపించి ఉంది, అక్కడే వ్యక్తమవుతుంది, అంటే కనిపిస్తూ ఉందట అక్కడంతాను. అలా చెప్తూ ఇదంతా ఏంటి అంటే భగవంతుని యొక్క శక్తి వల్లనే అదంతా అక్కడ వచ్చింది అని. అయితే భగవంతుడు ఎంత కరుణామయుడు అని అంటే వాటన్నింటినీ ఒకే చోటకి తీసుకొచ్చి అర్జునుడికి ఒకే చోట కనిపించేటట్టుగా చేశారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అయినా సంజయుడు ఏంటంటే ఆ భగవంతునిలోంచి వచ్చే గొప్ప కాంతిని ఆయన్ని చూస్తూ, అంటే భగవంతుడి యొక్క రూపాన్ని చూస్తూ ధృతరాష్ట్రుడికి వాటి గురించి వివరించి చెప్తూ ఉన్నాడు అన్నమాట. తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆయన రూపాన్ని చూపించారు. అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూసిన తర్వాత ఎట్లా ఉన్నారట, అనేకమైన ముఖాలతోటి. ఈ శ్లోకం చాలా మంచి శ్లోకము, శ్లోకం కూడా చదువుకుందాం. అనేక వక్రం నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఎవరి దగ్గర బుక్ ఉందా? చదవండి. మాతాజీ చదవమంటారా? అర్జునుడు ఆ రూపములో అనేక ముఖములను, అనేక నేత్రములను, అనేక అద్భుత దృశ్యాలను చూసెను. ఆ రూపము పలు దివ్య ఆభరణాలచే అలంకరించబడి
అమర్చబడిన పెక్కు దివ్య ఆయుధములను ధరించి ఉండెను. అతడు దివ్యపు మాలలను వస్త్రములను ధరించి ఉండెను. పలు దివ్య సుగంధములు అతని దేహమును పూయబడి ఉండెను. అంతయు ఆశ్చర్యకరమగును ప్రకాశమనమగునగు అనంతమున్నగు సర్వ వ్యాపకమున్నగు ఉండెను. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అర్జునుడు భగవంతుడి విశ్వరూపాన్ని చూశారట. ఆ విశ్వరూపం ఎలా ఉందటంటే అనేకమైన ముఖాలతోట, అనేక అంటే ఎంతో అన్నమాట, ఇన్ఫైనట్ అని చెప్పుకోవచ్చు మనం. అలాగా అనేకమైన ముఖాలతోటి, ఆ ముఖాలకి నేత్రాలు ఉన్నాయి, అనేకమైన నేత్రాలతోటి అద్భుతంగా దర్శనం కనిపిస్తుంట. ఆ రూపాలు ఎలా ఉన్నాయటంటే దివ్యమైన ఆభరణాలు ధరించి ఉన్నాయట. ఇంకానేమో ఆయుధాలు, ఒక్కొక్క రూపంలోనూ ఒక్కొక్క ఆయుధం పట్టుకొని ఉన్నారట. ఆయన దివ్యమైన మాలలు ధరించి ఉన్నారట. రకరకాలైన సుగంధాలు ఆ దేహానికి పూయబడి ఉన్నాయట. అలా ఆశ్చర్యకరంగాను ఉంటూ, అంత ప్రకాశవంతంగాను ఉంటూ, అనంతంగా ఎంతవరకు వ్యాపించి ఉందిట అంటేను అంత అంత ఆకాశం దాటి అక్కడ వ్యాపించి ఉందిట. అలా మొత్తానికి సర్వ వ్యాపకం అంటే మొత్తానికి అంతా వ్యాపించబడి ఉందిట భగవంతుని యొక్క ఆ విశ్వరూప దర్శనం. సో ఇట్లాగా ఇంకా ఎలా ఉందిట, వందల వేల కొలది సూర్యులు ఒకేసారి ఆకాశంలో ఉదయిస్తే ఎలా ఉంటుందో భగవంతుడి యొక్క దేహ కాంతి ఆ విశ్వరూపంలో అలా తేజస్సుతోటి కలిసి కనిపిస్తూ ఉందట. ఆ సమయంలో ఏమవుతుందట, అర్జునుడు ఆ వేల సంఖ్యలో విభజించబడి ఉన్న భగవంతుని రూపాలు చూసి ఒకేసారి చూసేటప్పటికి చూసి ఉన్నాడు. అలాగ చూసిన తర్వాత ఆశ్చర్యపోయాడట. ఆశ్చర్యపోయి రోమాంచితుడైపోయాట. రోమాలు, తన శరీరంలో ఉన్న రోమాలు నిక్కపొడుచుకొని ఉన్నాయట. ఇప్పుడు అర్జునుడు తలకాయ ఉంచి భగవంతుడికి ముకుళిత హస్తాలు అంటే చేతులు జోడించి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాడట. ఏమని ప్రార్థిస్తున్నాడట? అర్జున ఉవాచ 15th శ్లోకం. ప్రసన్న మాతాజీ తర్వాత మీరు చదవండి ట్రాన్స్లేషన్. పశ్యామి దేవాంస్తవ దేవ దేహే సర్వాం సదా భూష విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం మృంశీం సర్వానురంగాస్య దివ్యాన్. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అర్జునుడు పలికెను, ప్రియమైన కృష్ణ, సమస్త దేవతలు ఇతర సమస్త జీవులు నీ దేహమునందు సమావిష్టులై ఉండుటను నేను గాంచుచున్నాను. పద్మాసురుడైన బ్రహ్మను, శివుని, మహర్షులందరినీ, దేవతా సర్పములను కూడా నీ యందు నేను దర్శించుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. అక్కడ ఏం చెప్తున్నాడు అర్జునుడు? చేతులు జోడించి భగవంతుల్లో ఎవరెవరు ఏమేమి ఉన్నారో అన్ని చెప్తున్నాడు అనమాట. సమస్త దేవతలు భగవంతుల్లో ఉన్నారట. అలాగే సమస్తమైన జీవులు, వీళ్ళు అని కాదు, వాళ్ళు కాదు, జీవులు అంటే అందరూ వస్తారనమాట. అందరూ నీ శరీరంలో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నేను చూడగలుగుతున్నాను. అలాగే బ్రహ్మదేవుడు పద్మాసనం వేసుకొని కూర్చున్న బ్రహ్మదేవుడు ఉన్నాడు, శివుడు కూడా ఉన్నాడు, ఇంకా మహర్షులందరూ ఉన్నారు, దేవతా సర్పాలు కూడా ఉన్నాయి. అవన్నిటినీ కూడా నేను నీ శరీరంలో ఇక్కడ నేను నీ రూపంలో నేను దర్శిస్తున్నాను అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ 16వ శ్లోకం కూడా చాలా మంచి శ్లోకం. అనేక బాహూదర భక్త నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. చదవండి ఎవరన్నా. నేను చదవాలా Translation. మాతాజీ? హరే కృష్ణ. చదవండి. బుక్ హే చదవండి. విశ్వేశ్వర, హే విశ్వేశ్వర, హే విశ్వరూప, నీ దేహమున అపరిమితముగా సర్వత్ర వ్యాపించున్నట్టి అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నేత్రములను నేను చూచుకుంటిని. నీలో అది మధ్యాంతరమును నేను చూడలేకుంటిని. హరే కృష్ణ. భాష్యం చదవాలి మాతాజీ, ఒకటే లైన్ ఉంది. చదవండి. భాష్యం. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు మరియు అపరిమితుడు కనుక అతని ద్వారా సమస్తమును చూడవచ్చును. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. అర్జునుడు భగవంతుడి యొక్క విశ్వరూపం గురించి ఆయన చెప్తూ ఉన్నారనమాట. ఇందాక సమస్త దేవతలు, జీవులు అందరూ ఉన్నారని చెప్పారా, ఆయన దేహంలో ఎలా ఉంది చెప్తున్నారనమాట. సర్వత్రా వ్యాపించి ఉందన్నమాట. అది ఎంత వరకు వ్యాపించి ఉందో తెలియదు. ఎన్ని బాహువులు అంటే ఈ చేతులు ఇవి, తర్వాత ఎన్ని ఉదరాలు, పొట్టలు, తర్వాత ఎన్ని ముఖాలు, ఎన్ని నేత్రాలు, అవన్నీ నేను
చూస్తున్నాను అని చెప్తూ ఏంటంటే నీ విశ్వరూపానికి ఆది మధ్యము అంతము ఏమీ లేదనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలియట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. తర్వాత కిరీటినం గదినం చక్రిణం చ తేజో రాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నరీక్ష్యం సమంతా దీప్తానలార్కద్యుతిమప్రమేయం. చదవండి ఎవరన్నా. హరే మాతాజీ కృష్ణ నేను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదవమంటారా? వేమూరి భవానీ మాతాజీ చదవండి. జ్వలించు అగ్ని లేదా అప్రమేయమైన సూర్యకాంతి వలె సర్వదిక్కుల యందు ప్రసరించు తేజోమయమైన కాంతి వలన నీ రూపమును కాంచుట కష్టమగుచున్నది. అయినను పెక్కు కిరీటములు గదలు చక్రములచే అలంకరింపబడిన నీ ఉజ్వల రూపమును సర్వత్రా గాంచుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. ఎట్లా ఉంది చూడండి. నెక్స్ట్ జ్వలిస్తోందట, అగ్ని వస్తుందట. అంటే కొన్ని నోళ్లలోంచి అగ్ని వస్తుంది. అలాగా అంతేకాకుండా సూర్యుని తేజస్సు ఎట్లా అయితే ఉండిపోతుందో అలా భగవంతుని తేజస్సు అన్ని దిక్కులా వ్యాపించి ఉందట. ఆ తేజస్సు ఎలా ఉందట అంటే తేజవంతమైన కాంతి లాగా ఉందట. అలా వస్తూ ఉన్నప్పుడు నీ రూపాన్ని చూడడం చాలా కష్టమైపోతుంది. ఇంత తేజవంతమైన రూపాన్ని చూడడం నాకు చాలా కష్టమైందని ఇందాక చెప్పారు కదా. అనేక శిరస్సులు ఉన్నాయి, అనేక బాహువులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. ఆ శిరస్సుల మీద పెక్కు కిరీటాలు ఉన్నాయి. వాటి చేతుల్లో కొన్ని ఆయుధాలు పట్టుకొని ఉన్నారుగా, గదలను పట్టుకొని ఉన్నారట, చక్రాలు పట్టుకొని ఉన్నారట. అలా నువ్వు అలాగా అన్ని పట్టుకొని ఉన్నావు కదా. అలాంటి నీ రూపాన్ని చూస్తుంటే నేను మొత్తం అంతా నీ రూపాన్ని అలాగా చూడగలుగుతున్నాను అని చెప్తున్నారు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకము. 18th శ్లోకము. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతే మే. ఎవరి హరే దగ్గర కృష్ణ బుక్ ఉంటే మాతాజీ. ప్రసన్న లలిత. ఎవరు? హరే లలిత లలిత బుక్ ఉందా మీ దగ్గర? ఉంది మాతాజీ. శ్లోకం చదువుతారా? చదువుతా. చదవండి. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిదానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. భాష్యం చదవన్నా మాతాజీ? చదవండి. ట్రాన్స్లేషన్ చదవండి. దివ్యమైన ఆది ధ్యేయము నీవే, విశ్వమంతటికి పరమ ఆధారము నీవే, అవ్యయుడవు మరియు సనాతుడవు నీవే. నీవే శాశ్వత ధర్మమును రక్షించు దేవదేవుడవు. ఇదియే నా అభిప్రాయం. హరే కృష్ణ. సూపర్. ప్రసన్న మాతాజీ చదవండి మళ్ళీ శ్లోకమును ట్రాన్స్లేషన్ కూడా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. దివ్యమైన ఆదిధ్యేయము నీవే, విశ్వం అంతటికి పరమాధారము నీవే, అవ్యయుడువు మరియు సనాతనువు నీవే, శాశ్వత ధర్మరక్షకుడువు దేవాది దేవుడువు నీవే. ఇదే నా అభిప్రాయము. హరే కృష్ణ. పాశం లక్ష్మి మాతాజీ చదవండి. నేను కూడా చదువుతాను. మీరు బుక్ ఉందా మీ దగ్గర? ఓకే. ఉన్నది లక్ష్మీ మాతాజీ. మాతాజీ చదివిన లక్ష్మీ మాతాజీ చదివాక మీరు చదవండి. హరే కృష్ణ. ఇంకా ఎవరైతే దగ్గర బుక్ ఉందో వాళ్ళందరూ హ్యాండ్ రైస్ చేయండి, పేర్లు పిలుస్తాం. లక్ష్మీ మాతాజీ తర్వాత కృష్ణకుమారి మాతాజీ, మిగతా వాళ్ళందరూ కూడా బుక్ హ్యాండ్ రైస్ చేయండి. లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. త్వమక్షరం పరమాం వేదితవ్యం తమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మో గుప్త సనాతనస్వం పురుషో మతో మే. నీవే దివ్యమైన ఆది దైవము, నీవే ఈ విశ్వమంతటికి పరమాధారము, నీవే అవ్యయుడవు మరియు సనాతనుడవు, నీవే శాశ్వత ధర్మరక్షకుడవు, దేవాది దేవుడవు. ఇదియే నా అభిప్రాయం. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. సూపర్ సూపర్. కృష్ణకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ.
చదవండి. తమక్షరం పరమం వేదితవ్యం त्वमस्य विश्वस्य परं निदान त्वमव्ययः शाश्वतधर्मगोप्ता సనాతనం పురుషో మతో మే. నీవే దివ్యమైన ఆదిదేయము, నీవే ఈ విశ్వమంతటికి పరమాధారము, నీవే అన్యుడవు మరియు సనాతనుడు, నీవే శాశ్వత ధర్మ రక్షకుడవు, దేవాది దేవుడవు, ఇదే నా అభిప్రాయము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. సవిత మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వతం ధర్మగుప్ता सनातस्त्वं पुरुषो मतो मे. आप परम आद्य ज्ञेय वस्तु है, आप इस ब्रह्मांड के परम आधार आश्रय है, आप अव्यय तथा पुराण पुरुष है, आप सनातन धर्म के पालक भगवान है, यही मेरा मत है. हरे कृष्ण. थैंक यू माता जी. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. అరుణ కుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్త విశ్వస్య పరం నిదానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. నీవే పరమోత్కృష్టమైన ఆది లక్ష్యానివి, ఈ సమస్త విశ్వానికి నీవే చరమ ఆధారానివి, నీవే నశించిన వాడవు, నీవు సనాతనుడువు, నీవే నిత్యమైన ధర్మమును పోషించే దేవదేవుడు. ఇది నా అభిప్రాయం. హరే కృష్ణ. వేమూరి భవానీ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. దివ్యమైన ధ్యేయము నీవే, విశ్వమంతటికి నీ పరమ ఆధారము నీవే, అవ్యయుడువు సనాతుడువు నీవే, నీవే నిత్య ధర్మమును రక్షించు దేవాది దేవుడువు. ఇదియే నా అభిప్రాయము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. నాగచంద్రిక మాతాజీ చదవండి. హరే కృష్ణ. దండవత్ ప్రణామం మాతాజీ. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. నీవే దివ్యమైన ఆది ధ్యేయము, నీవే ఈ విశ్వమంతటికి పరమాధారము, నీవే అవ్యయుడవు మరియు సనాతనుడవు, నీవే శాశ్వత ధర్మ రక్షకుడవు, దేవాది దేవుడవు. ఇదే నా అభిప్రాయము. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇది 108 శ్లోకాస్లో ఇంపార్టెంట్ మాతాజీ. ఇది 108 శ్లోకాస్ లో లేదు, లేకపోతే నేను షేర్ చేసేదాన్ని. 108 శ్లోకాస్ లో మనకి 54, 55 ఉన్నాయి 11th చాప్టర్ లో. కానీ ఇది ఎందుకు అనేది నేను చెప్తాను ఇప్పుడు. అందుకని చదవమని చెప్తున్నా. కుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే ఇప్పుడు ఈ కృష్ణ మాతాజీ. శ్లోకంలో ఇది ఉన్న భాషల్లో చూస్తుంటే ఈయనే భగవంతుడు అని చెప్పి చెప్పడానికి ఈ శ్లోకం ఒకటి చూపిస్తే సరిపోయిద్దేమో అనిపించింది మాతాజీ. తప్పైతే క్షమించండి. కుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. హరే కృష్ణ మాతాజీ. త్వమక్షరం పరం వేదితవ్యం తం యస్య విశ్వస్య పరం నిదానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. నీవే దివ్యమైన ఆది దైవ్యము, నీవే ఈ విశ్వం అంతటిని పరమధామము, నీవే అవ్యయుడవు మరియు సనాతనుడవు, నీవే శాశ్వత ధర్మ రక్షకుడవు, దేవాది దేవుడవు. ఇది నా అభిప్రాయము. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? భగవంతుణ్ణి నువ్వే ఈ విశ్వానికి అంతటికీ ఆధారం, నువ్వే ఆది, మా అందరికీ ధ్యేయం కూడా నువ్వే, మా ముందు నుంచి ఉన్నావు, ఆది నుంచి ఉన్నావు నువ్వు, అవ్యయుడు. ఏదన్నా వ్యయం అయిపోతే ఖర్చు అయిపోతుంది కదా, కానీ భగవంతుడిది అట్లా ఉండదు. అందుకని అవ్యయుడు అంటారు అనమాట. అక్షయుడు అని కూడా అంటారు భగవంతుడు. అందుకని
సనాతనుడు, ఎప్పటి నుంచో ఉన్నావు, సృష్టి మొదలు నుంచి ఉన్నావు, మెయింటైన్ చేస్తున్నప్పుడు ఉన్నావు, లయమైనప్పుడు, అది అయిపోయిన తర్వాత కూడా నువ్వు అలాగే ఉన్నావు. సరేనా? ఇంకా నువ్వు శాశ్వత ధర్మ రక్షకుడవి, ధర్మాంతంతరిని నువ్వే రక్షిస్తావు, నువ్వు శాశ్వతమైన వాడివి, నువ్వే దేవదేవుడివి, ఇది నా అభిప్రాయం అని అర్జునుడు ప్రార్థన చేస్తున్నారు. ఇది ఏంటంటే మనకి భగవంతుడికి పెద్ద పెద్ద పేర్లు పెట్టి ఇట్లాగా అట్లాగా అని మనకి ప్రార్థన చేయడం రాలేదనుకోండి, ఇది చేసేయి. నువ్వే అవ్యయుడివి, నువ్వే విశ్వమంతటికి ఆధారుడివి, నువ్వే సనాతనుడివి, నువ్వే శాశ్వత ధర్మరక్షకుడివి, కాబట్టి నువ్వు దేవదేవుడివి, నువ్వు మమ్మల్ని రక్షించు. ఇది ప్రార్థనా శ్లోకంగా కూడా తీసుకోవచ్చు అనమాట. మనము ఎలా ప్రే చెయ్యాలి భగవంతుడికి అంటే ఇలాగ ప్రేయర్ చేయాలన్నమాట. ఇది అర్జునుడు చేసి చూపిస్తున్నాడు భగవద్గీతలో, ఇదొకటి శ్లోకం. సరేనా? అందుకనే అందరి చేత చదివిపించాను. ఎవరెవరి దగ్గర బుక్ ఉందో చదివిపించాను. సారీ, నేను మిగతా వాళ్ళు చదవలేకపోయినారు, చూపించలేకపోయినాను. ఇంకెవరైనా చదవాలనుకుంటే ఇప్పుడు కూడా హ్యాండ్ రైస్ చేస్తే చదివిపిస్తాను బుక్ ఉంటే గనక. ఓకే, లేకపోతే నెక్స్ట్ మండే క్లాస్ లో చదువుదాం ఇంకొకసారి. సరేనా? ఇలాగా అర్జునుడు భగవంతుని యొక్క రూపాన్ని వర్ణిస్తూ ఆ విశ్వరూపాన్ని నేను చూడగలుగుతున్నాను అంతా చూపుతూ, ఆది మధ్య అంతం ఏమీ లేదు, ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియట్లేదు, మధ్య ఏంటి అని తెలియట్లేదు, అంతం అనేది ఏది తెలియట్లేదు, అట్లా నువ్వు మొత్తం అంతా వ్యాపించి ఉన్నాయం అని చెప్తూ భగవంతుని యొక్క ఆయన ఎవరు ఏంటి అనేది కూడా పొగుడుతూ నువ్వే దేవాది దేవుడివి అనే విషయాన్ని చెప్తూ, ఇది నా అభిప్రాయం, నేను అనుకుంటున్నా, ఎందుకంటే నీ విశ్వరూపం అంతా చూసిన తర్వాత నేను అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తాడనమాట. ఇలాగా భగవంతుడు ఆది మధ్య అంతం రహితుడుగా ఉన్నారు అంటేను భగవంతుడు దానికి ఆ రూపానికి ఏంటంటే ఆది లేదు, అంతం లేదు, మధ్యాహ్నము లేదు, అలా లేకుండా అపరిమితమైన వైభవం కలిగి ఉన్నాడనమాట భగవంతుడు. అలాగా అన్ని బాహువులతోటి, అలాగా సూర్యచంద్రులే నేత్రాలుగా కలిగి ఆయన ఆ అగ్ని అనేది ప్రజ్వలిరులతోంట, ఎలాగా కొన్ని ముఖాల్లోంచి వస్తుంది కదా, ఆ ముఖాల్లోంచి అగ్ని అనగా ప్రజ్వలిరుతూ ఉంటే ఈ సమస్త విశ్వాన్ని తప్పింప చేసేస్తుందట, అలాంటి నిన్ను నేను చూస్తూ ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు అనమాట. సో ఇంకా చెప్తూ చాలా ఉన్నాయి శ్లోకాలు, మనం మొత్తం మీనింగ్ చదువుకుందాం. అయితే ఇంకా ఏం చెప్తాడంటే భగవంతుడిని పొగుడుతూ, నువ్వు సమస్త ఆకాశాన్ని కూడా అంతా ఆక్యుపై చేసి ఉన్నావు, అలాగే సమస్త లోకాల్లోనూ నువ్వు ఉన్నావు, నువ్వు లేని ప్రదేశం అంటూ ఏది లేదు, కాబట్టి నువ్వు అన్ని చోట్ల నువ్వే వ్యాపించి ఉన్నావు, కాబట్టి ఇంత అద్భుతమైన భయంకరమైన ఈ రూపాన్ని చూసేటప్పటికి నాకు భయం వేస్తుంది అని చెప్పేసి అంటాడనమాట. అన్న తర్వాత ఆ దేవతలందరూ భగవంతుడి శరీరంలో దేవతలు అందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా నిన్ను శరణి పొంది ఉన్నారు, అలా పొంది ఉన్నందునే నీలో ప్రవేశించి ఉన్నారు, వాళ్ళల్లో కొంతమంది భయపడిపోయి వాళ్ళు చేతులు జోడించి ఉన్నారు అని ప్రార్థిస్తూ ఉన్నారు. మహర్షులు వాళ్ళందరూ కూడా శాంతించమని చెప్పి భగవంతుడిని ఇచ్చేస్తూ వైదిక మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్తోత్రం చేస్తూ ఉన్నారనమాట. ఆ భగవంతుని యొక్క విశ్వ రూప ఆకృతి అలా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత పరమశివుడు ఇంకా రూపాల్లో ఉన్నారు కదా, ఆదిత్యులు, ద్వాదశ ఆదిత్యులు అంటాము, 11 రుద్రులు, ఏకాదశ రుద్రులు అంటాం. ఆ రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు అంటే సాధువులు వాళ్ళు, ఇంకా వేరే దేవతలు వాళ్ళందరూ అశ్విని కుమారులు, ఇంకా పితృదేవతలు వీళ్ళు గంధర్వులు, యక్షులు, వీళ్ళందరూ కూడా నిన్ను అందులో చూస్తూ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం పొందిపోతున్నారు, వాళ్ళందరినీ కూడా ఈయనలోనే ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈయనలో ఉన్నారనమాట. ఇక్కడ ఇంకా చెప్తూ ఎన్నో వేల ముఖాలతోటి ఉన్నారు కదా, ఎన్నో నేత్రాలతోటి ఉన్న బాహువులు, ఇప్పుడు తొడల గురించి చెప్తున్నారు. ఈయన ఎన్ని తొడలతోటి, ఇట్లాగా ఊరువులతోటి, పాదాలతోటి, ఉదరము కడుపులతోటి, వాటన్నిటితోటి భయంకరమైన దంతాలు ఉన్నాయి, ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క రకమైన దంతాలు ఉన్నాయి కదా, ఆ దంతాలంతట్లో నేను చూస్తుంటే ఆ మహారూపం కాంచేపటికి దేవతలతో కూడి ఉన్న లోకాలు కూడా అన్ని భయపడిపోతున్నాయన్నమాట అంత విశ్వరూపాన్ని చూసి. సో వాళ్ళల్లో నేను కూడా ఒకడిని అలాగా కలత చెందుతున్నాను, అంటే భయపడుతున్నాను అని చెప్తున్నాను అనమాట. తర్వాత భగవంతుడు ఇట్లా విశ్వవ్యాప్తంగా మొత్తం ఆకాశాన్ని భూమిని మొత్తాన్ని తాకుతూ అలా ఉన్న ఆయన ముఖాలు చాలా తేజోవంతంగా ఉండి విశాలమైన నేత్రాలు కలిగి ఉన్నాడనమాట. అవన్నీ చూస్తూ ఉంటే చాలా కలత పొందుతోంది, నేను నా మనస్సుని నా చోట్ల నేను నిలుపుకోలేకుండా ఉన్నాను భయంతో అని చెప్పి చెప్తున్నాడు.
చెప్పుతూ ఆ ముఖంలో అలా మండుతున్న అగ్ని ఉంది చూసారా, వాటిని ఆ దంతాల్ని వాటన్నిటిని చూసి చాలా భ్రాంతి చెందుతున్నాను అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, ద్రోణుడు, భీష్ముడు, మున్న వాళ్ళందరూ కూడా, రాజులందరూ కూడా ఈయన నోట్లోకి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అక్కడ ఆ యోధులు వాళ్ళందరూ కూడా వేలగా వచ్చి లైన్ గా నీ నోట్లోకి ప్రవేశిస్తున్నారు. ఆ దంతాలు ఏం చేస్తున్నాయట, వాళ్ళని చూర్ణం చేసేసి ఒక్కొక్కళ్ళని లోపలికి తీసుకెళ్లిపోతున్నాయట. అవన్నీ కూడా నేను చూడగలుగుతున్నాను అని చెప్పి. నది ప్రవాహాలు ఉన్నాయి చూసారా, ప్రవహించే నదులు, సముద్రాలు అవన్నీ ఒక చోటగా ఉన్నట్టుగానే నీలో ఇలా ప్రవహిస్తున్నట్టుగా వాళ్ళందరూ, ఆ యోధులందరూ కూడా నీ నోట్లోకి వెళ్ళిపోయి వాళ్ళందరూ మాడిపోతున్నారు అని చెప్పి చెప్తూ, అలా ఆ వేగంగా ఎలా అయితే ఒక మిడత వచ్చి అగ్నికి ఇట్లా వచ్చేసి తాకుతూ ఉంటుందో, అలా వాళ్ళందరూ అట్లాగా వినాశనం అయిపోతున్నారు. ఆ జనాలందరూ నీ నోట్లోకి ప్రవేశిస్తుంటే నేను చూస్తున్నాను, నేను చూడగలుగుతున్నాను అని చెప్తున్నారు. అలాగా ఈ విశ్వం అంతటిని భగవంతుడి యొక్క తేజస్సు తోటి ఉంచి ఇంత భయంకరమైనవన్నీ కూడా ఉన్నాయి. అలాగా తప్పిస్తూ నీ కిరణాలు ఏవేవైతే ఉన్నాయో ఆ తేజవంతమైన కాంతులు అవన్నీ కూడా నేను చూడగలుగుతున్నాను అని చెప్పి చెప్తూ, ఇంతటి భయంకరమైన రూపాంతోనే నీవెవరివో నాకు దయతో తెలియచెప్పు. ఇంత రూపంలో ఇలా ఉన్నావు కదా, నువ్వెవరో నాకు అర్థం కావట్లేదు దేవదేవ అన్నాక ఇందాక, నువ్వెవరో నాకు చెప్పు అని ప్రణామం చేస్తూ ఉన్నారనమాట. నన్ను అనుగ్రహింపు అని చెప్పి ఆది పురుష అంటున్నాడు. అంటే ఆది నుంచి ఉన్నాడనమాట భగవంతుడు. కాబట్టి నీ కార్యం ఏంటో నేను తెలుసుకోలేకపోతున్నాను, వాటన్నిటి గురించి నాకు చెప్పు అని చెప్పేసి చెప్తే, ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు అనమాట 32వ శ్లోకం నుంచి. కాలోస్మిన్ లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సామహర్తుమిహ ప్రవృత్తః ఋతయ పిత్వా న భవిష్యంతి సర్వే యోవస్థితా ప్రత్యనీకేషు యోధా. చదవండి మాతాజీ, ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నేను లోకములన్నింటికి నాశనము చేయు కాలమును జనులందరినీ నశింపజేయుటకే నేనిచుటకు అరుదిల్చి తిని. నీవు పాండవులు తప్ప ఇచ్చటనున్న ఇరు పక్షలందరి యోధులనందరూ చంపబడుతురు. హరే కృష్ణ. నేను కాలాన్ని అని చెప్తున్నారు. ఇక్కడికి నేను ఎందుకు వచ్చాను అంటే, ఇక్కడ ఉన్న ఈ యుద్ధంలో ఉన్న వీళ్ళందరినీ చంపేయడానికి వచ్చాను. కాకపోతే ఏంటంటే, మీరు పాండవులు, మీరందరూ ఉన్నారు చూసారా, మీరు మాత్రమే మిగులుతారు, మిగతా వాళ్ళందరూ కూడా చనిపోతారు, అలా చంపబడతారు అని చెప్పేసి చెప్తున్నారు. అందుకని ఏం చెప్తున్నారు మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో, తస్మాత్తముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వజాజం సమృద్ధం మయైవైత నిహతా పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. చదవండి మాతాజీ, నేను చదువుతా. చదవండి. అందుచే లెమ్ము, యుద్ధ సన్నద్ధుడవై కీర్తి నొందుము, నీ శత్రువులను జయించి సర్వ సమృద్ధి అయిన రాజ్యమును ననుభవించుము. ఓ సవ్యసాచి, నా ఏర్పాటు చే వారందరూ ఇదివరకే మరణించి ఉన్నందున ఈ యుద్ధమున నీవు కేవలం నిమిత్త మాత్రుడు కమ్ము. హరే కృష్ణ. సూపర్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ యుద్ధంలో నువ్వు లేచి యుద్ధం చెయ్యి, యుద్ధం చేసి నువ్వు కీర్తి పొందుతావు. ఎందుకు? నువ్వు కాదు చేసేది, ఆ శత్రువులందరినీ ఆల్రెడీ నేను ఎప్పుడో చంపేశాను అని సవ్యసాచి అంటున్నారు. సవ్యసాచి అంటే 2 చేతులతో బాణాలు వేయగలిగిన వాడు అర్జునుడు అనమాట. అర్జునుడు లాగా బాణాలు వేసే వాళ్ళు ఎవరు లేరు. ఇలాగ సవ్యసాచి అని కూడా అంటారు. నేను ఇందువరకే నేనంతా ఈ ఏర్పాటు చేసి పెట్టాను, వాళ్ళందరూ ఎప్పుడో చనిపోయారు. కాకపోతే నువ్వేంటంటే నువ్వు నిమిత్త మాత్రుడివి, నీ ద్వారా యుద్ధంలో వాళ్ళు చంపబడ్డారు అని చెప్పడం అనమాట. ఇక్కడ మాకు భక్తి శాస్త్రి క్లాస్ లో చెప్పారనమాట. ఇప్పుడు మనకి కప్పులో పాయసం వేసి ఇచ్చారనుకోండి, ఆ పాయసాన్ని తినడానికి ఒక స్పూన్ తీసుకుంటాం. సో ఈ పాయసాన్ని గ్లాస్ కూడా ఎత్తుకొని తాగొచ్చు. కాకపోతే ఏంటంటే ఆ స్పూన్ ఏంటంటే నిమిత్త మాత్రం. మనం దాంతో తిన్నాం కాబట్టి ఈ స్పూన్ ఏమనుకుంటుంది, నేను ఉన్నాను కాబట్టి తిన్నాను అనుకుంటుంది. ఆ క్రెడిట్ స్పూన్ కి ఇస్తున్నారు అనమాట. సో అట్లాగా అర్జునుడికి ఆ క్రెడిట్ ఇవ్వడానికి భగవంతుడు ఏంటంటే, ఆల్రెడీ నేను అందరినీ చంపేస్తున్నాను, నువ్వు అక్కడ చేసేదేముంది, నువ్వు ఒక్కదే నిమిత్త మాత్రం అంటూ అర్జునుడికి ఆ క్రెడిట్, తన భక్తులందరికీ భగవంతుడు తను చేసిన పనులకి క్రెడిట్ ఇవ్వడానికి చేస్తూ ఉంటారనమాట. అలాగే భీష్మ పితామహుడికి కూడా అన్నమాట. భీష్ముడు కౌరవుల వైపు ఉన్నాడు. తను చనిపోయేటప్పుడు ఆయనకి ఎన్ని ధర్మాల గురించి తెలుసు అని చెప్పించడానికి ధర్మరాజుని అక్కడికి తీసుకెళ్లి విను, మీ తాతగారి ద్వారా ఇవన్నీ విను అని చెప్పేసి అన్ని ధర్మాల గురించి ఆయనకి చెప్పిస్తాడనమాట. చెప్పిస్తూ ఏం చెప్తారు,
తన భక్తుడి యొక్క గొప్పతనాన్ని ఎలివేట్ చేయడానికి, ఆయన ఎంత గొప్పగా ప్రార్థన చేస్తారో అని చనిపోయేటప్పుడు అవన్నీ చెప్పడానికి, భక్తుడికి క్రెడిట్ ఇవ్వడానికి భగవంతుడు ఆ పని చేస్తారనమాట. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు? ద్రోణంచ భీష్మంచ జయత్రదంచ కర్ణం తధాన్యానపి యోధ వీరాన్ మయా హతాం స్వాం జహిమా వ్యధిష్ట యుధ్య స్వజేతాసిరనే సపత్నాన్. చదవండి మాతాజీ. శ్లోకం మాతాజీ ఇది 34. ఓకే ఓకే. హరే కృష్ణ మాతాజీ. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహాయోధులు ఇదివరకు నాచే నశింపజేయబడ్డారు. అందుకే వారిని వధించు, కలత చెందకు, కేవలం యుద్ధము చేయి. యుద్ధంలో నీ శత్రువులను నీవు జయిస్తావు. హరే కృష్ణ. అది అంటే ఏంటంటే మాతాజీ వీళ్ళందరూ నేను ఆల్రెడీ చదువుతాను మాతాజీ శ్లోకము. నెక్స్ట్ శ్లోకం శ్లోకం చదువుతాను. మీరు నెక్స్ట్ శ్లోకం మీరు 35 చదవండి. ఓకే. హరే కృష్ణ. సో ఈ ఏంటంటున్నారు? ఆల్రెడీ వీళ్ళందరినీ నేను చంపేశాను. విశ్వరూపంలో చూశారు, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, భగవంతుడి నోట్లోకి వెళ్ళిపోతున్నారు, మంటల్లో కాలిపోతూ. అయితే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ చంపేసిన వాళ్ళని బాణం వేస్తే ఏమవుతారు? ఇలా నుంచొని చనిపోయినారు అనుకోండి, ఇలా తోస్తే పడిపోతారు. అలాంటి వాళ్ళని ఆల్రెడీ చంపేశాను, నువ్వు బాణం వేయి చాలు. నువ్వు బాణం వేస్తే ఎలాగో చచ్చిపోతావు. అలా క్రెడిట్ ఇవ్వడానికి నేను ముందే ఆల్రెడీ వాళ్ళని చంపేశాను, నువ్వు యుద్ధంలో వాళ్ళని చంపు అంతే అని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఏంటి? యుద్ధంలో జయించేది ఎవరు? పాండవులే జయిస్తారనమాట. అలాగే భీష్ముడు, ద్రోణుడు అందరూ చనిపోయారు. అసలు భీష్ముడికి ఇచ్ఛామృత్యు ఉంది, అయినా సరే చనిపోయాడు. ద్రోణుడికి కూడా ఉంది, కానీ చనిపోయాడు. అలా వాళ్ళందరినీ కూడా చంపేసేసి భగవంతుడు ఆయన వీళ్ళందరికీ విజయాన్ని చేకూర్చి పెట్టారనమాట. అప్పుడు సంజయుడు చెప్తున్నాడు ఇవన్నీ చెప్పిన తర్వాత. అప్పటికి కూడా ధృతరాష్ట్రుడు వింటూ ఉన్నారు కదా, వీళ్ళందరూ చనిపోయినారు. సో ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏంటంటే వీళ్ళందరూ చనిపోతారు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ వీళ్ళందరూ యోధులు, వీరులు, వీళ్ళందరూ చనిపోతారు. మాత్రం నిమిత్త మాత్రంగా చెయ్యి అని చెప్పేసి కృష్ణుడు చెప్పాడు అని చెప్పిన తర్వాత సంజయుడు చెప్తున్నాడు అనమాట. ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమాన కిరీటి నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత ప్రణమ్య. చదవండి కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సంజయ ఉవాచ ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలి ద్వేపమానః కిరీటి సమస్రత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్యః. హరే కృష్ణ మాతాజీ. భాష్యం చదవనా మాతాజీ? భాష్యమే చదవమన్నా. ఇదివరకే వివరించబడినట్లు దేవాది దేవుని విశ్వరూపముచే సృష్టింపబడిన ట్రాన్స్లేషన్ సంజయుడు ధృతరాష్ట్రుడు. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇట్లు పలికెను. ఓ రాజా, దేవాది దేవుని ఈ పలుకులను వినపిమ్మట కంపించుచున్న అర్జునుడు ముకుళిత హస్తుడై తిరిగి అతనికి ప్రణామములను సమర్పించెను. భీతితో కూరిన వాడే అతడు గద్గద స్వరముతో శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు ఆయన విభూతులన్నీ చెప్పాడు సంజయుడు చూస్తూను. మళ్ళీ ఇప్పుడు ఇంత దాకా చెప్పాడు, వీళ్ళు పోతున్నారు, ఆయన నోట్లో చచ్చిపోతున్నారు. ఇప్పుడైనా బుద్ధి వచ్చి ఆ ధృతరాష్ట్రుడు యుద్ధం ఆపమందా అని అండే మాతాజీ. ఇంత చెప్పినా కూడా రాదు. మీకు తెలుసా, ఇంకా లాస్ట్ లో కూడా విదురుడు వెళ్ళి చెప్తాడనమాట. ధృతరాష్ట్రుడిని తిడతాడు, పిల్లలందరూ చనిపోయి వాళ్ళు యుద్ధంలో గెలిచి వచ్చిన భీముణ్ణి తను ఆలింగనం చేసుకుని చంపేయాలనుకుంటాడు. చూసారా, బుద్ధి అట్లాగే ఉంటుంది అనమాట. అందుకనే ధృతరాష్ట్ర వాచ స్టార్టింగ్ లోనే చెప్పాడు ధృతరాష్ట్రుడి బుద్ధి ఎలా ఉంటుందని. తర్వాత విదురుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ యుద్ధం అన్ని అయిపోయినాక వెనక్కి తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత ఇంకా ఈ గాంధారి ధృతరాష్ట్రుడు వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు. ఉంటే విదురుడు తిడతాడు అనమాట. అప్పుడు చెప్పడానికి చూశాడు, మంచి మాటలు చెప్పడానికి చూశాడు. దుర్యోధనుడు వచ్చి నువ్వు ఒక్కర్లేదు వెళ్ళిపోమని చెప్పాడు. వెళ్ళిపోయినాడు. కాగలగా కార్యం గంధర్వులు తీర్చారు. ఆయన మొత్తం అంతా చూసుకొని తీర్థయాత్రలన్నీ చేసుకొని భగవంతుడి దర్శనం చేసుకొని వచ్చాడు. వచ్చేప్పటికి కొడుకులందరూ చనిపోయినా సరే మళ్ళీ వచ్చి ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉంటూ రాజా అని సంబోధిస్తాడనమాట విదురుడు. మహారాజా అని సంబోధిస్తాడు. అసలు రాజు ఎవరు, మహారాజు ఎవరు? ధర్మరాజు. అయినా సరే ఆయన రాజుగానే ఉన్నాడు.
పెత్తండ్రి కదా, అందుకని ఆయనకి రాజ యొక్క ఇది ఇచ్చి రాజభోగాలన్నీ అనుభవిస్తున్నాడు. అప్పుడు విదురుడు ఎంత అసహ్యంగా అంటే, నీకు అసలు సిగ్గు లేదు అని తిడతాడనమాట. భాగవతంలో ఫస్ట్ క్యాంటోలో ఉంటుంది. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు వెళ్ళిపోతాడనమాట. నీకు సిగ్గు లేదు, ఎవరినైతే నువ్వు చంపాలనుకున్నావో, నీ కొడుకు విషాన్నం పెట్టాలనుకుని చంపాలనుకున్నాడో, ఎవరిని నువ్వు కాల్చి లాక్షాగృహంలో దహనం చేయాలనుకున్నావో, వాళ్ళు పెట్టిన తిండి తింటున్నావు, మోచేతి నీళ్లు నువ్వు తాగుతూ బతుకుతున్నావు అని చెప్పేసి విదురుడు తిడతాడనమాట. అప్పుడు ఇంకా అక్కడ మళ్ళీ అడ్డుపడేటందుకు ఎవరు లేరు కదా, అప్పుడు అతనికి కొంచెం జ్ఞానోదయం అవుతుంది. ఇప్పుడు చెప్పు నేనేం చేయాలి అని అడుగుతాడు ధృతరాష్ట్రుడు. అప్పటి వరకు కూడా అతనికి కలగదు. ఒక మామూలుగా చెప్తే విధంగా వినలేదన్న. మనం కూడా ధృతరాష్ట్రులు లాంటి వాళ్ళనేమో మాతాజీ. అవును, కళ్ళు లేకపోయినా ధృతరాష్ట్రుడు ఎట్లా ఉన్నాడో, మనం కళ్ళుండి కూడా మనం అలాగే ఉన్నాం. ఇంత అర్థం చదివినా ఇంత చేసుకోలేకపోతే చేసినా మళ్ళీ ఇది ఆ పుస్తకం మూసిన తర్వాత మళ్ళీ మనం మెటీరియల్ వరల్డ్ లోనే మామూలే మామూలే మామూలే. సో ఇట్లాగా అన్ని చెప్పిన తర్వాత సంజయుడు చెప్తున్నాడు అనమాట. ఈ విషయాలన్నీ పలికిన తర్వాత అర్జునుడికి భయం వేసింది. అంటే అర్జునుడు భగవంతుడి యొక్క రూపాన్ని, ఆయన ఎలా ఉన్నారో వర్ణించి చెప్పాడు. తర్వాత భగవంతుడు చెప్తున్నాడు అనమాట, నువ్వు చెప్పిన మాటలు విన్నాక నువ్వు నామ మాత్రమే అని చెప్పిన తర్వాత అర్జునుడు చేతులు జోడించి ప్రణామాలు అర్పిస్తున్నారు కృష్ణుడికి. అర్పించి గద్గద స్వరంతో ఇలాగా చెప్తున్నారు అనమాట. ఈ శ్లోకం కూడా చాలా మంచి శ్లోకము, ఇంపార్టెంట్ అయిన శ్లోకం. ఎప్పుడన్నా మీకు భయము అది అనిపిస్తే గనక భగవంతుణ్ణి ఇలా ప్రార్థించండి. అర్జునుడు పలుకుతూ ఉన్నాడనమాట. ఇది రక్షాస్తోత్రం అని కూడా అంటారు ఈ ఈ శ్లోకాన్ని. సో ఎవరెవరి దగ్గర బుక్స్ ఉన్నాయో చదవాలనుకున్నారో హ్యాండ్ రైస్ చేయండి. ఈ శ్లోకం చెప్పి మనం ఏం చేసుకున్నాం క్లాస్. ఓకే. స్థానే అర్జున ఉవాచ స్థానే హృషికేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహ్యుష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘా. ట్యూన్ పోయింది కొంచెం. స్థానే హృషికేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్య అనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘా. ఎవరి దగ్గర బుక్స్ ఉన్నాయో చదవండి, ట్రాన్స్లేషన్ కూడా చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. అర్జున ఉవాచ స్థానే హృషికేశ తవ ప్రకీర్త్య జగత్ అనురజ్యతేశ్చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. హరే కృష్ణ. నమస్యంతి చ సిద్ధ సంఘ. చదవండి ట్రాన్స్లేషన్. ప్రసన్న మాతాజీ ట్రాన్స్లేషన్ కూడా చదవండి. హరే కృష్ణ మాతాజీ. అర్జునుడు పలికెను, ఓ ఋషికేశ, నీ నామమును వినినంతనే లోకమంతయు సంతోషించుచున్నది. ఈ విధముగా ప్రతి ఒక్కరూ నీ ఎడ ఆసక్తులగుచున్నారు. సిద్ధ సమాహాములు నీకు సగౌరవంగా ప్రణమిల్లుచున్నారు. రాక్షసులు కంపితులై పలు దిక్కుల పలాయనమగుచున్నారు. ఇది అంతయు యుక్తముగానే జరుగుతున్నది. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తాడు అర్జునుడు, నీ నామం వింటేనే లోకమంతా సంతోషిస్తుంది. అలాంటిది ఈ రాక్షసులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే భయకంపితులై వాళ్ళు పారిపోతున్నారనమాట. వాళ్ళు ఉన్న చోట నుంచి పారిపోతున్నారట. అలాంటిది నీ నామము అని చెప్పేసి అర్జునుడు ఇక్కడ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. లక్ష్మీ మాతాజీ చదవండి. కృష్ణ. అర్జున ఉవాచ స్థానే హృషికేశ తవ ప్రకీర్య జగత్ ప్రభుష్యాత్తనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. అర్జునుడు పలికెను, ఓ హృషికేశ, నీ నామమును వినినంతనే లోకమంతయు ఆనందిస్తుండెను. ఈ విధముగా ప్రతి ఒక్కరును నీ పట్ల ఆసక్తులగుతుండిరి. సిద్ధ సమూహములు నీకు సగౌరవముగా ప్రణమిల్లుతుండెను. రాక్షసులు భయంకంపితులై పలు దిక్కులకు పలాయనమగుచుందురి. ఇదంతయును యుక్తముగానే జరుగుచుండెను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. కృష్ణకుమారి మాత చదవండి.
హృషి మాతాజీ ప్లీజ్ వీడియో ఆన్ శత్రవ చేసుకుని చదవండి మాతాజీ. ప్రకీర్త్వా జగత్ అనురజ్యతే చ రక్త. వీడియో ఆన్ చేయండి కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు చదవండి. ఉవాచ స్థానే ఋషికేశ ప్రకీర్త్యా జగత్యనురజ్యతే చ రక్తాంశి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంగాః. అర్జునుడు పలికెను, ఓ హృషికేశ, నీ నామమును వినినంతనే లోకమంతయు ఆనందిస్తుండెను. ఈ విధముగా ప్రతి ఒక్కరు నీ పట్ల ఆసక్తి నీకు సగౌరవము ప్రణమి పలాయనమవుతుంటిరి. ఇదంతయు యుక్తముగానే జరుగుతుండెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సవిత మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. అర్జున ఉవాచ స్థానే ఋషికేశ తవ ప్రకృత్యా జగత్ ప్రహర్షత్యనురజతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే नमस्यन्ति च सिद्ध संगाः। अर्जुन ने कहा, हे ऋषिकेश, आपके नाम के श्रवण से संसार हर्षित होता है और सभी लोग आपके प्रति अनुरुक्त हैं। यद्यपि सिद्ध पुरुष आपको नमस्कार करते हैं, किंतु असुरगण भयभीत है और इधर उधर भाग रहे हैं। यह ठीक ही हुआ है। हरे कृष्ण. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. అరుణకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. అర్జున ఉవాచ స్థానే హృషికేశ తవ ప్రీత్యా జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంగాః. అర్జునుడు పలికెను, ఓ హృషికేశ, నీ నామమును విని జగత్తు ఆనందభరితమవుతున్నది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ నీ పట్ల అనురక్తులవుతున్నారు. సిద్ధగణము నీకు గౌరవంతో నమస్కరిస్తున్నా, రాక్షసులు భయంతో అటు ఇటు పరిగెడుతున్నారు. ఇదంతా యుక్తంగానే జరుగుతున్నది. హరే కృష్ణ. కుమారి మాతాజీ చదవండి. వి కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అర్జున ఉవాచ స్థానే వృషికేశ తవ ప్రక్రీర్యతే జగత్ర ప్రహృష్యత్వనురజ్యతే చ రాక్షసిం భీతాని దిశో ద్రవ్యంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంజ్ఞాః. కొంచెం తప్పుడు వచ్చినాయి మాట్లాడతా, అందుకే హ్యాండ్ వర్క్. అర్జును పలికెను, ఓ ఋషికేశ, నీ నామమును వినినంతనే లోకమంతయు ఆనందించుచుండెను. ఈ విధముగా ప్రతి ఒక్కరును నీ పట్ల ఆసక్తి లగుతుండిరి. సిద్ధ సమూహములను నీకు సగౌరవముగా ప్రణమిల్లుతుండెను. రాక్షసులు భయం కంపితులై పలు దిక్కులకు పలాయనమగుతుండిరి. ఇదంతయు యుక్తముగానే జరుగుతుండెను. హరే కృష్ణ మాత. సూపర్ మాతాజీ. వేమూరి భవానీ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. అర్జున ఉవాచ స్థానే హృషికేశ తవ ప్రకృత్య జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంగాః. ఓ ఋషికేశ, వినినంతనే ఆగమంటాను. చదవండి. ఓ హృషికేశ, నీ నామముని వినినంతనే లోకమంతయు సంతోషించి ప్రతి ఒక్కరూ నీ ఎడ అనురక్తులగుచున్నారు. సిద్ధ సమూహములు నీకు అంజలి ఘటించుచుండా రాక్షసులు భీతి చెందిన వారే పలు దిక్కులు పలాయనమగుతున్నారు. ఇది అంతయు యుక్తముగానే ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ మాతాజీ చదవండి. విజయ కొడాలి. అర్జున ఉవాచ స్థానే హృషికేశ తవ ప్రకీర్త్యా
जगत्प्रहृष्यत्यनुरज्यते च रक्षांसि दिवानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसंज्ञाः అర్జునుడు పలికెను, ఓ హృషికేశ, నీ నామమును వినినంత నీ లోకమంతయు సంతోషించి ప్రతి ఒక్కరూ నీ ఏడ అనురక్తులవుచున్నారు. సిద్ధ సమూహములు నీకు గౌరవపూర్వకంగా అంజలి ఘటించుచున్నను. రాక్షసులు భీతి చెందిన వారే పలుదిక్కుల పలాయన మగుచున్నారు. ఇది అంతయు యుక్తముగానే ఉన్నది. సూపర్. సుగుణ మాతాజీ చదవండి. సుగుణ మాతాజీ హరే ఇంకెవరి కృష్ణ దగ్గర మాతాజీ. చదవండి. తానే హృషికేశ తవ ప్రకీర్తయా జగత్ ప్రహృష్యత్యనుజజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్తస్తి చ సిద్ధ సంజ్ఞాః. ఓ హృషికేశ, నీ నామమును వినినంతనే లోకమంతయు సంతోషించి ప్రతి ఒక్కరూ నీ ఎడ అనురక్తులవుచున్నారు. సిద్ధ సమూహములు నీకు గౌరవపూర్వకంగా అంజలి ఘటించుచున్నది. రాక్షసులు భీతి చెందిన వారై పలు దిక్కుల పలాయనమగుచున్నారు. ఇది ఎంతయు యుక్తంబుగానే ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరైనా చదువుతారా? గీతాంజలి మాతాజీ చదువుతారా? మాతాజీ హరే కృష్ణ. చదువుతా మాతాజీ. అర్జున చదువుతారా? ఉవాచ. బుక్ మాతాజీ బుక్ తీసిన. ఓకే. అర్జున ఉవాచ స్థానే హృషికేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంజ్ఞాః. అర్జునుడు పలికెను, ఓ హృషికేశ, నీ నామమును విని జగత్తు ఆనందభరితమవుతున్నది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ నీ పట్ల అనురక్తులవుతున్నారు. సిద్ధగణము నీకు గౌరవంతో నమస్కరిస్తున్న రాక్షసులు భయంతో అటు ఇటు పరిగెడుతున్నారు. ఇదంతా యుక్తంగానే జరుగుతున్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? ఇక్కడ షేర్ చేశాను, ఎవరి దగ్గర బుక్స్ లేకపోతే చదవండి. చదువుతారా? ఓకే. సో ఈ శ్లోకం చెప్పాం కదా, భగవంతుడి నామం ఇలాగ జపిస్తూ ఉంటే రాక్షసులు కూడా పలాయనం చెందుతారట. అక్కడ ఉన్న చోట నుంచి పారిపోతారు అని చెప్పేసి అర్జునుడు చెప్తున్నాడు. కాబట్టి నీ నామం ఏంటంటే మాకందరికి రక్ష కలిగించేది, అందుకనే దీన్ని రక్షా శ్లోకం అని కూడా అంటారు. ప్రతి చోట ఎక్కడైనా భగవంతుడి నామాన్ని జపించండి అని చెప్తూ ఉన్నారు కదా, అలాంటి భగవంతుడి నామాన్ని పలుకుతూ ఉంటేట సిద్ధులు మిగతా భక్తులు వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు. రాక్షసులైన వాళ్ళైతే భయంతో అక్కడ మిగతా చుట్టుపక్కల ఎక్కడున్నా సరే భగవంతుడి నామం వింటే గనక వాళ్ళు పలాయనం చెందుతాడు, పరిగెత్తుకొని వెళ్ళిపోతారట. సో దీని గురించి ఇంకొంచెం మనం నెక్స్ట్ వీక్ చదువుకుందాము, కాస్త చాలానే ఉంది. సరేనా? ఈ 2 శ్లోకాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి శ్లోకం చెప్పాను, ఒకటి ఏంటి భగవంతుడిని ఎలా ప్రార్థించాలి అని, ఇంకొకటి ఏంటంటే భగవంతుడి నామం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తున్నారు. భగవంతుడి నామం పలుకుతుంటే రాక్షసులు, దెయ్యాలు, భూతాలు అన్ని పారిపోతాయి. సరేనా? అలాగే మన నామం పలుకుతూ ఉన్నప్పుడు యమభటులు కూడా మన చేరట లాస్ట్ మూమెంట్ లో. అలాగే మనం భగవంతుడి నామాన్ని ప్రార్థన చేస్తూ జపిస్తూ మనం భగవంతుని సేవలో ఉందాము. ఇవాళ గౌర పూర్ణిమ. అందరూ భగవంతుడి నామాన్ని ఇంకా అది చెప్పడానికే భగవంతుడు స్వయంగా భక్తుడి రూపంలో వచ్చారు. అందుకని హరినామాన్ని ఎంత వీలైతే అంత జపం చేయండి. ఇక్కడ ఇప్పుడు గ్రహణం టైం ఉంది కదా, ఆ టైంలో కూడా పడుకోవడము, టీవీలు చూసుకుంటూ ఉండడము అలాంటివన్నీ చేయకుండా చక్కగా హరినామాన్ని జపం చేస్తూ ఉండండి. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న నేను క్లాస్ కి అటెండ్ అవ్వలేదు మాతాజీ, కొంచెం రికార్డింగ్ పెట్టరా, వింటాను. పెడతారు మాతాజీ, ప్రభు పెడతారు. ఇవాళది రేపటిది కలిపి ఇవాళ పెడుతుండొచ్చు. ఓకేనా? పెడతారు కంపల్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.
अनंत कोटि आचार्य की जय, अनंत कोटि वैष्णव की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, नीताई गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल। हरि थैंक बोल यू वेरी माता मच। बोल। हरे कृष्ण।